నమస్తే చెల్లె. మంచిగా అమరవీరుల స్తూపం దగ్గర ఈ కంచెన్ చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే నిన్న మొన్న ఈ కంచెనే లేకుండే, ఇప్పుడు ఈ కంచెన్ చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆల్రెడీ ఒక ఓటు నోటు దొంగ చేతిలో ఆల్రెడీ తెలంగాణ బందీ అయిపోయింది. ఈ కంచె కొత్త కాదు. ఎందుకంటే ప్రగతి భవన్ దగ్గర ఉన్న భద్రత కోసం వచ్చిన బార్కెట్లను తొలగించి నేను ప్రజాపాలన ఇక్కడ బార్కెట్లు ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, ముఖ్యమంత్రి రోజు కలవచ్చు అని చెప్పి లేని బార్కెట్ ఉన్న బార్కెట్లు తీసి వెనుక బార్కెట్లు పెట్టిండి. ఒక్కసారి చెప్తే ముఖ్యమంత్రి ఇద్దరు కలిసిన జనాల్ని ఇప్పుడు ఆయన అభద్రతా భావంతో ఉండు. ఆయన సీట్ ఎవరు లాగుతారు, ఆయన చేసే పనులన్నీ. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు సీట్ ఎక్కడ పోతుందన్న భయంతోనే ఉండనుకోవచ్చా? అరే ఆయన చేసే ప్రవర్తన అంతా బాగాలేదు. తన్నే జనాలు అంతా మీద పడతారనే భయంతోనే చుట్టూ బార్కెట్ కట్టుకోండి, ఆయన ఇంటి మీద కట్టుకోవాలి. ఇది జనం కోసం. అమరవీరుల స్తూపం కాడ కట్టాల్సిన అవసరం ఆయనకి లేదు. అది అమరవీరుల స్తూపం తాకే హక్కే ఆయనకి లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు. ఇప్పుడు చాలా వరకు తెలంగాణని సోనియా గాంధీ ఇచ్చింది, సోనియమ్మ ఇచ్చింది అని అంటున్నారు కదా, మరి ఎందుకు అర్హత లేదంటారు? ఇంట్లో కూర్చుంటే తెలంగాణ రాలేదు, ఇంట్లో కూర్చుంటే తెలంగాణ తీసుకొచ్చి చేయలేదు. వాళ్ళమ్మ సోనియమ్మ ఏమీ లేదు. ఆమె బలిదేవతని ఆయన చెప్పిండు. ఆ బలిదేవతకి ఆమె ఆకలి మంట అయినాక అందరి 1200 మంది అమరుల తర్వాత ఆమె ఆకలి మంట జల్లారింది, అప్పుడు ఇచ్చింది. ఇవాళ అదే సోనియా గాంధీ రేపు ఎందుకు రావట్లేదంటే ఆమె తెలుసు ఆ వయసుకి అర్థమైపోయింది అనమాట. వచ్చినా నేను తప్పు చేసిన అభద్రతా భావంతో రావట్లేదు తప్పితే ఇంకోటి ఏం లేదు. అట్లా అనుకుంటే సోనియా గాంధీ ఇచ్చిందంటే స్వతంత్రం కూడా స్వతంత్ర ఉద్యమం జరగలేనా? లేదా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిరా? బ్రిటిష్ వాళ్ళు రేపు సన్మానం చేయాలి. ఆగస్టు 15 రోజు జనవరి 26 గణతంత్ర దినోత్సవం చేయాలా? అది కరెక్ట్ అయితే ఇది కూడా కరెక్టే కదా. తెలంగాణ వచ్చే సంబంధం లేని వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి అన్ని దౌర్భాగ్య పనులు చరిత్రకారుడు కావాలనుకుంటే జనానికి సేవ చేసి చరిత్ర సృష్టించాలి. కానీ నేను రాజముద్ర తీస్తా, ఇంకోటి తీస్తా, కాకతీయ కళాతోరణం తీస్తా, చార్మినార్ తీస్తా అంటే హైదరాబాద్ కైకాన్ లాంటి చార్మినార్ తీసి ఈ సన్నాసి ఏం చేయదలుచుకుండు? లేకపోతే రేపు ఓటు తోట సూట్ కేసు పెడతారా? రేపుతే సొంత పార్టీ సైకిల్ గుర్తు పెడతారా? ఏం పెట్టదలుచుకుండు? మార్పు రావాల్సింది ఆయనకి, మార్పు రావాలి. జనంలో మార్పు వచ్చింది. రేవంత్ రెడ్డి ఆల్రెడీ చెప్పింది కదా అన్న, తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పేసి, దాంట్లో భాగంగా అనుకోవచ్చు కదా. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా అంటే రైతు బంధు ఇవ్వకపోవడం, కేసీఆర్ లేకుండా ఆనవాళ్ళంటే కరెంట్ ఇవ్వకపోవడం, కేసీఆర్ ఆనవాళ్ళని అంటే కేసీఆర్ తిట్టి కేసీఆర్ బంద్ చేస్తే కాదమ్మా. తెలంగాణ తెచ్చింది కేసీఆర్. అలాంటి కేసీఆర్ ఆనవాళ్ళు జరిపారంటే ఎవరి వల్ల కాదు. ఖచ్చితంగా అది బరాబర్ కదా. కొట్లాడిండు కదా, 14 ఏళ్ళ ఉద్యమ ప్రస్థానం ఆమరణ చేసిండు. ఈ సన్నాసి ఆడుండు అప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ లో తుప్పుకొని వస్తున్నారు. అరే ఏంది మన బతికేంది? 6 సార్లు ఎమ్మెల్యే అయినా కోమరెడ్డి వెంకరెడ్డి బాధపడుతుంది, రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధపడుతుండు, బట్టి బాధపడుతుండు. వీడు ఎక్కడి నుంచి వచ్చి వాడు ముఖ్యమంత్రి గారు వాళ్ళే బాధపడుతున్నారు. ఈ పనులు చేస్తే సిగ్గుపడుతున్నారు వాళ్ళే. తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా మీరు తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? 14 ఏళ్ళ పోరాటం, 10 ఏళ్ళ అభివృద్ధి ఈ తెలంగాణ. కానీ కాంగ్రెస్ పాలనలో కుక్కలు చెప్పిన ఇస్రాకు లెక్క 50 ఏళ్ళ వీళ్ళు చేసిన ధ్వంసానికి అభివృద్ధి, 10 ఏళ్ళ అభివృద్ధికి ఇలా రాష్ట్రం నష్టపోతుంది. దయచేసి కష్టకాలంలో కాపాడేది కేసీఆర్, కష్టకాలంలో తెలంగాణ తెచ్చింది కేసీఆర్, కష్టకాలంలో కొట్టాడేది కేసీఆర్. అలాంటి వ్యక్తి ద్వారానే తెలంగాణ భద్రంగా ఉంటుంది. కాబట్టి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 10 ఏళ్ళు గడుస్తున్న సందర్భంగా తెలంగాణ రక్షించేది కేసీఆర్. ఈ దొంగ చేతిలో పెడితే తాళాలు వాడు దోసుకు తింటే తప్పితే తెలంగాణ కోసం ఏం చేయలేడు. అది 3 పార్టీలు మారిన వాడు ఇలా ఏం మార్చలేడు ఈ తెలంగాణ. 69లో 340 మంది హత్యకి కారణం ఈ ఇందిరమ్మ పాలనే. ఈ ఎమర్జెన్సీ పెట్టి చాలా మందిని యాగం చేసింది ఈ ఇందిరమ్మ పాలనే. ఈ సోనియమ్మ పాలనలో 12 మంది చనిపోయారు. వీని పాలనలో ఇదే మహబూబ్నగర్ జిల్లాలో 2 బీఆర్ఎస్ కార్యకర్తలు చంపిండు. ఇది పాలన. పాలన అంటే అది కాదు. జనానికి ఏం చెప్తున్నావు? రైతు బంధు 10,000 ఇచ్చినావు, 15,000 అయిపోయినావు. ఇస్తానది ఎడిపోయింది. 2,000 ఇప్పించి 4,000 ఎడిపోయింది. లక్ష మంది పెళ్ళిళ్ళు అయిపోయినాయి మన సీజన్లో. ఆ 1,00,000 మందికి 1,00,000 తులాలు ఎడిపోయినాయి. అది కావాలా. అంతేగాని కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా కేసీఆర్ తెలంగాణ కోసం పుట్టిన ఏకైక వ్యక్తి కేసీఆర్. తెలంగాణ తెచ్చింది ఏకైక వ్యక్తి కేసీఆర్. తెలంగాణ కోసం బతికి ఏకైక వ్యక్తి తెలంగాణలో కేసీఆర్ మాత్రమే. ఆయన లాంటిది రాదు.